ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. మ్మ్, ఒక చిన్న వ్యాపార సంస్థగా మన దేశంలోకి అడుగుపెట్టిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. కేవలం వ్యాపారం కోసమే వచ్చారు కదా మొదట. అవును, అలా వ్యాపారం కోసం వచ్చినవాళ్లు ఇక్కడి రాజ్యాలను ఎలా ఆక్రమించడం మొదలుపెట్టారో చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నారు అనేది నిజంగా ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన అంశమే. ఖచ్చితంగా. అయితే ఈ విశ్లేషణ కేవలం ఆక్రమణల గురించి కాదు. ఆ ఆక్రమణలను ఎదురించి అద్భుతమైన వ్యూహాలతో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఒక వీరవనిత గురించి. కరెక్ట్. ఈరోజు మనం వ్యూహాత్మక నైపుణ్యం, సమానత్వం, అదే, ఆమె రాజ్యాన్ని ఎలా ఒక పటిష్టమైన సైనిక స్థావరంగా మార్చిందో లోతుగా అర్థం చేసుకోవడం. సరే, దీన్ని విడమర్చు చూద్దాం. తప్పకుండా. ఝాన్సీ లక్ష్మీబాయి అనగానే మనందరికీ కట్టిపట్టి గుర్రం మీద స్వారీ చేసే దృశ్యం ఇట్టే గుర్తొస్తుంది. అవును. కాని ఆ స్థాయికి చేరుకోవడానికి ముందు జరిగిన పరిణామాలు చాలా కీలకమైనవి. ముఖ్యంగా 1853 నాటి పరిస్థితులు. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం అప్పటి బ్రిటిష్ విధానాలను కూడా పరిశీలించాలి. అంటే గంగాధరరావు మరణం తర్వాత ఝాన్సీ రాజ్యంలో వచ్చిన వారసత్వ సంక్షోభం గురించి కదా. అవును. రాజు గంగాధర్రావు మరణించినాటికి వారసులు లేకపోవడంతో భారతీయ సంప్రదాయం ప్రకారం దామోదర్రావు అనే బాలుణ్ణి దత్తత తీసుకోవడం జరిగింది. ఈ ఒక్క సంఘటనే మొత్తం చరిత్రను మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇక్కడే లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం, అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, తెరపైకి వస్తోంది. అది కేవలం ఒక చట్టపరమైన నిబంధన కాదు కదా. కానే కాదు, అదొక బ్యూరోక్రాటిక్ ఆయుధం, సామ్రాజ్యవాద విస్తరణ కోసం వాళ్లు సృష్టించిన వల. సొంత వారసులు లేని ఏ భారతీయ రాజ్యమైనా సరే నేరుగా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైపోవాలి అనేది వాళ్ల రూల్. అవును. ఎటువంటి సైనిక ఖర్చు లేకుండా, యుద్ధం చేయకుండా, కేవలం కాగితాలపై సంతకాలతో రాజ్యాలను కబలించే వ్యూహం అది. అంటే ఝాన్సీ రాజ్యం భౌగోళికంగా మధ్య భారతదేశంలో అత్యంత కీలకమైన స్థానంలో ఉంది కదా. బహుశా అందుకే వాళ్లు టార్గెట్ చేశారేమో. ఖచ్చితంగా. ఆ రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య రాకపోకలపై పూర్తి నియంత్రణ సాధించవచ్చని బ్రిటిష్ వాళ్లు భావించారు. అందుకే దత్తపుత్రుడైన దామోదర్రావును వారసుడుగా గుర్తించడానికి నిరాకరించారు. అవును. నిరాకరించి ఝాన్సీ ఖజానాను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. అంటే తమకు భౌగోళికంగా అవసరమైన ప్రాంతాన్ని లాక్కోవడానికి ఈ చట్టాన్ని ఒక ముసుగులా వాడుకున్నారన్నమాట. నిజమే. ఇలా అన్యాయంగా రాజ్యాన్ని లాగేసుకుంటుంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడే లక్ష్మీబాయి తీసుకున్న నిర్ణయం చాలా ఆసక్తికరం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఆమెకు బ్రిటిష్ వారు 60,000 రూపాయల వార్షిక పెన్షన్ ఆఫర్ చేశారు. అవును, ఆఫర్ చేసి కోటను ఖాళీ చేయమని చెప్పారు. కాని ఆమె ఆ పెన్షన్ను తిరస్కరించారు. తన ప్రజల కోసం నిలబడాలని నిర్ణయించుకున్నారు. కోటను వదిలి వెళ్లడం కాకుండా వ్యూహాత్మకంగా తన రాజ్యాన్ని రక్షించుకునే పనిలో పడ్డారు. తనకంటూ ఒక బలమైన సైన్యముంటేనే ఈ ఆక్రమణను ఎదుర్కోగలనని ఆమెకు వెంటనే అర్థమైంది. అందుకే సైనిక నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఇక్కడ అద్భుతమైన విషయమేమిటంటే ఈ సైనిక నిర్మాణం అప్పటి కాలానికి చాలా అధునాతనంగా ఉండటం. అవునా? కేవలం పురుషులకే పరిమితం కాకుండా మహిళల కోసం దుర్గా దళ్ అనే పేరుతో ఒక ప్రత్యేక సైనిక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అదొక అసాధారణమైన అడుగు. ఆ నిర్ణయం కేవలం సైనిక అవసరాల కోసమే కాదు, ఒక గొప్ప సామాజిక మార్పుకు కూడా సంకేతమని చెప్పాలి. అంటే 19వ శతాబ్దం మధ్యలో సమాజంలో మహిళలు అత్యంత కఠినమైన నిబంధనల మధ్య ఇంటికే పరిమితమైన కాలమది. అలాంటి సమయంలో తన సైన్యంలో స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా స్థానం కల్పించడం నిజంగా సంచలనం. ఆ మహిళా సైనికులకు కేవలం రక్షణ విద్యలే కాకుండా కత్తిసాము, గుర్రపు స్వారీ, ముఖ్యంగా ఫిరంగులు వాడటం లాంటి క్లిష్టమైన యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ ఇచ్చారు. వామ్మో! భారీ కోటగోడల మీద పురుషులతో పాటు సమానంగా నిలబడి వాళ్లు శత్రువుల మీదకు ఆయుధాలెక్కుపెట్టేవాళ్లు. అవును. అలాంటి ఒక దళాన్ని ఆమె తయారుచేసింది. దీనికి తోడు మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన కోణం మత సామరస్యం. కరెక్ట్. హిందువులు, ముస్లింలు అనే భేదభావం లేకుండా అందరూ ఝాన్సీ రక్షణ కోసం ఏకమయ్యారు. గులాం గౌస్ఖాన్ లాంటి నమ్మకస్తులైన ముస్లిం సైన్యాధికారికి ఆమె ఫిరంగి దళం బాధ్యతలప్పగించారు. అవును, ఆర్టిలరీ మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉండేది. అలాగే ఖుదా బక్ష్,
మరియు మోతీబాయి లాంటివారు కూడా ఆమె సైన్యంలో కీలక పాత్ర పోషించారు. మాతృభూమి రక్షణ అనే ఒకే ఒక లక్ష్యంతో ఇలా విభిన్న వర్గాలను ఏకం చేయడం ఆమె పరిపాలనా దక్షతను చూపిస్తుంది. ఖచ్చితంగా ఒక చిన్న రాజ్యంలో, అది బ్రిటిష్ వారి నిఘానీడలో ఎంత పెద్ద సైన్యాన్ని నిర్మించడం మామూలు విషయం కాదు. ఆయుధాలు సమకూర్చుకోవడం, ఫిరంగులను తయారు చేయడం, దీని వెనుక ఎంతటి లాజిస్టికల్ ప్లానింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అవును. ఇక 1858 మార్చి నెలలో సర్ హ్యూ రోజ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించింది. అప్పుడే అసలు పోరాటం మొదలైంది. ఆ ముట్టడి దృశ్యాలు వింటుంటేనే ఒక సినిమాటిక్ అనుభూతి కలుగుతుంది. ఆధునిక ఆయుధాలు, పెద్ద పెద్ద ఫిరంగులతో బ్రిటిష్ సైన్యం కోటగోడ్ల చుట్టూ మోహరించింది కదా. నిరంతరం ఫిరంగుల మోత, పొగతో కమ్ముకున్న ఆకాశం, అయినా కోట లోపల ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. భవానీశంకర్, కడక్ బిజ్లీ లాంటి భారీ ఫిరంగులను ఉపయోగించి ఝాన్సీ సైన్యం చాలా దీటుగా బదులిచ్చింది. దామోదరరావును వీపుకు కట్టుకుని స్వయంగా ఆమె యుద్ధరంగాన్ని పర్యవేక్షించడం అనేది రోమాలు నిక్కపడుచుకునే సీను. సైనికులను ఉత్సాహపరుస్తూ ముందుండి నడిపించడం ఆమె నాయకత్వానికి ప్రతీక. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే అక్కడ కేవలం 2 సైన్యాల మధ్య మాత్రమే పోరాటం జరగలేదు. అవును, అదొక నగరం మొత్తం ఏకమై చేసిన ప్రతిఘటన. 14 రోజుల పాటు సాగిన ఆ భీకర ముట్టడిలో అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేంటంటే సామాన్య ప్రజలు కూడా రక్షణలో పాల్పంచుకోవడం. నిజంగా పగటిపూట బ్రిటిష్ ఫిరంగుల దాడులకు దెబ్బతిన్న కోటగోడలను రాత్రికి రాత్రే సామాన్య ప్రజలు మళ్లీ నిర్మించేవారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. సైనికులకు ఆహారం, ఆయుధాలు అందించడంలో నగర ప్రజలు ఒక వ్యవస్థలా పనిచేశారు. పాలకురాలిపై ప్రజలకున్న నమ్మకం ఏ స్థాయిలో ఉందో ఇది స్పష్టం చేస్తుంది. అయితే ఎంతటి వీరోచిత పోరాటం చేసినా బయటనుండి రావాల్సిన సహాయం రాలేదు కదా. అవును, ముఖ్యంగా తాంతియాతోపే సైన్యం బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోవడం ఒక మైనస్. దానికి తోడు కోటలోని ఓర్చాడ్ గేట్ వద్ద జరిగిన నమ్మక ద్రోహం. దానివల్లే కదా బ్రిటిష్ సైన్యం కోటలోకి రాగలిగింది. కరెక్ట్. లోపల ఆహారం, మందుగుండు సామాగ్రి నిండుకోవడం కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేసింది. కొనసాగించగలం అనే ఆలోచనతో ఆమె ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడే ఒక అద్భుతమైన తప్పించుకునే ఘట్టం చోటు చేసుకుంది. ఏ నాయకుడైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శరణు కోరడమో లేక అక్కడే పోరాడి మరణించడమో చేస్తారు. కాని లక్ష్మీబాయి తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకమైన వెనకడుగు. అవును, ప్రాణాలను అలచేతిలో పెట్టుకుని ఏప్రిల్ 4వ తేదీ రాత్రి శత్రువుల కళ్లు గప్పి ఝాన్సీ కోట నుండి తప్పించుకున్నారు. దత్తపుత్రుణ్ణి వీపుకు కట్టుకుని బాదల్ అనే తన నమ్మకమైన గుర్రంపై ఆ కోటగోడల పైనుండి కిందకు దూకడం అది మామూలు సాహసం కాదు. ఆంగ్లేయ పహారాను ఛేదించుకుని బయటపడ్డారు. అలా బయల్దేరిన ఆమె విశ్రాంతి లేకుండా 24 గంటల పాటు ఏకధాటిగా ప్రయాణించారు. సుమారు 102 మైళ్ల దూరంలో ఉన్న కల్పి ప్రాంతానికి చేరుకున్నారు. ఇది కేవలం ఒక పలాయనం కాదు సుమా, తదుపరి వ్యూహరచన కోసం చేసిన ప్రయాణం ఇది. అవును, ఆ ప్రయాణం వెనుక ఉన్న మానసిక దృఢత్వాన్ని మనం గమనించాలి. తన రాజ్యాన్ని, తన ప్రజలను వదిలి వెళ్లాల్సి రావడం ఏ పాలకురాలికైనా తీవ్రమైన బాధను మిగులుస్తుంది. కాని కల్పి చేరుకున్న వెంటనే ఆమె ఆ బాధలో కుంగిపోకుండా మళ్లీ సమీకరణాలు మొదలుపెట్టారు. అక్కడే తాంత్యాతోపే, నానాసాహెబ్ ప్రతినిధి అయిన రావ్ సాహెబ్ లాంటి ఇతర తిరుగుబాటు నాయకులతో సమావేశమయ్యారు కదా. అవును, విడివిడిగా పోరాడితే బ్రిటిష్ వారిని ఎదిరించలేమని, అందరూ ఒక బలమైన కూటమిగా ఏర్పడాలని ఆమె ప్రతిపాదించారు. కానీ కల్పి మరియు కూంచ్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఈ కూటమి బలగాలు ఓడిపోయాయి కదా. బ్రిటిష్ వారి చేతిలో పరాజయం పాలయ్యారు. వారి దగ్గర ఆయుధాలు లేవు, నిలదొక్కుకోవడానికి సురక్షితమైన స్థావరం లేదు. ఆ సమయంలోనే ఆమె ఒక అద్భుతమైన వ్యూహానికి తెరతీశారు. బహుశా మొత్తం 1857 తిరుగుబాటు చరిత్రలోనే అది అత్యంత సాహసోపేతమైన ఎత్తుగడ. అదే గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకోవడం. దీన్ని మనం ఖచ్చితంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. ఈ గ్వాలియర్ వ్యూహం వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే కనీస ఆయుధాలు లేవు, బలగాలు లేవు. అవును, అలాంటి ఒక చిన్న సమూహం భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన కోటలలో ఒకటైన గ్వాలియర్ను లక్ష్యంగా చేసుకుంది. బ్రిటిష్ జనరల్స్ కూడా కలలో ఊహించని ఎత్తుగడ ఇది. గ్వాలియర్ కోటలో భారీ ఆయుధాగారం, పెద్ద ఎత్తున ఖజానా ఉన్నాయి కదా. దాన్ని స్వాధీనం చేసుకుంటే పోరాటానికి కావలసిన వనరులన్నీ దొరుకుతాయని ఆమె భావించారు. అందుకే తాంత్యాతోపే మరియు ఇతర నాయకులతో కలిసి వాళ్లు గ్వాలియర్ వైపు కదిలారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే గ్వాలియర్ పాలకులైన సింధియాలు అప్పటికే బ్రిటిష్ వారికి బలమైన మిత్రులుగా ఉన్నారు. అవును, అంటే సింధ్యాల సైన్యాన్ని ఎదుర్కోవడం సులభమైన పని కాదు కదా. కాని ఇక్కడే వాళ్ల వ్యూహం అద్భుతంగా పనిచేసింది.
వాళ్ళు గ్వాలియర్ మీద కేవలం సైనిక దాడి చేయలేదు. మరేం చేశారు? సింధియా సైన్యంలోని సైనికులలో జాతీయ భావాన్ని రగిలించారు. ఓహో, అంటే తమ నాయకులు బ్రిటిష్ వారితో చేతులు కలపడం, మరోవైపు లక్ష్మీబాయి లాంటి వీరవనిత దేశం కోసం పోరాడుతుండటం వాళ్లకర్థమైంది. కరెక్ట్. దాంతో సింధియా సైన్యంలోని చాలా మంది సైనికులు ఈ తిరుగుబాటుదారుల పక్షాన చేరారు. ఎటువంటి పెద్ద రక్తపాతం లేకుండానే గ్వాలియర్ కోటను వశపరుచుకోవడం నిజంగా ఒక అసాధారణమైన దౌత్య విజయం. ఇది బ్రిటిష్ సామ్రాజ్యానికి సైనికంగానే కాకుండా మానసికంగా కూడా కోలుకోలేని దెబ్బ. తమకు అత్యంత నమ్మకమైన వనరులున్న మిత్రుడి కోటను ఇలా కోల్పోవడం వాళ్లకు మింగుడు పడలేదు. అది ఒక మహిళా నాయకురాలి వ్యూహరచన ముందు. అందుకే సర్ హ్యూ రోజ్ సైతం లక్ష్మీబాయిని తిరుగుబాటు నాయకులందరిలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది మరియు అత్యంత ధైర్యశాలి అని వర్ణించాడు. దీనంతటి అర్థమేమిటి? ఆమె సృష్టించిన ఇంపాక్ట్ అలాంటిది. అవును. అయితే ఈ గ్వాలియర్ విజయం తర్వాత బ్రిటిష్ వారు తమ సర్వశక్తులు ఒడ్డి ఎదురుదాడికి దిగడం ఖాయమని అందరికీ తెలుసు. కరెక్ట్. జూన్ 1858లో కోట కోల్పోయిన సింధియాలను తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి బ్రిటిష్ బలగాలు వచ్చాయి. కోటకి సెరాయ్ అనే ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడే ఆఖరి అత్యంత భీకరమైన పోరాటం మొదలైంది. ఆమె ఒక సాధారణ అశ్వికదళ సైనికుడి వేషం, అంటే సవార్ వేషం ధరించి యుద్ధరంగంలోకి దిగారు కదా. అవును. 2 చేతులతో కత్తులు తిప్పుతూ కళ్ళెం నోటితో పట్టుకొని ఆమె పోరాడిన తీరు శత్రువులను సైతం విస్మయానికి గురిచేసింది. రోజుల తరబడి నిరంతర ప్రయాణాలు, పోరాటాల వల్ల శారీరకంగా అలసిపోయినా ఆమెలోని సంకల్పబలం ఏమాత్రం తగ్గలేదు. కాని దురదృష్టవశాత్తు ఈ ఆఖరి యుద్ధంలో ఆమె ప్రయాణిస్తున్న గుర్రం కొత్తది కావడం ఒక పెద్ద సమస్య అయింది. అవును. పాత గుర్రం బాదల్ చనిపోయి ఉంటుంది కదా. ఈ కొత్త గుర్రం ఒక చిన్న కాలువను దాటడానికి నిరాకరించడంతో ఆమె ముందుకు వెళ్లలేకపోయారు. అదే సమయంలో శత్రువులు చుట్టుముట్టారు. ఒక బుల్లెట్ తగలడం, ఆపై కత్తితో తీవ్రమైన గాయం కావడంతో ఆ వీరవనిత నేలకొరిగారు. ఆ ఆఖరి క్షణాలు వింటుంటే మనసుకు చాలా బరువనిపిస్తుంది. అవును. ఆ క్షణాలు చరిత్రలో అత్యంత ఉద్విగ్నభరితమైనవి. తీవ్రంగా గాయపడి రక్తపు మొడుగులో ఉన్న మహారాణిని కాపాడటానికి ఆమె అనుచరులు ప్రాణాలకు తెగించారు. రామచంద్రరావు దేశ్ముఖ్, రఘునాథ్ సింగ్ మరియు గులాం గౌస్ ఖాన్ లాంటివాళ్లు కదా. అవును. శత్రువుల దాడినడ్డుకుని వెంటనే ఆమెను దగ్గర్లోని బాబా గంగాదాస్ ఆశ్రమానికి చాలా సురక్షితంగా తరలించారు. అక్కడ తన చివరి శ్వాస విడిచే ముందు ఆమె ఇచ్చిన ఆదేశం నిజంగా ఆమె ఆత్మాభిమానానికి అద్దం పడుతుంది. నా శరీరాన్ని బ్రిటిష్ వారు తాకకూడదు, వాళ్ల చేతికి నా దేహం చిక్కకూడదు అని ఆమె తన అనుచరులను కోరారు. ఆ మాటల్లో సామ్రాజ్యవాదం పట్ల ఆమెకున్న తీవ్రమైన వ్యతిరేకత, తన స్వేచ్ఛ పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే శత్రువులు ఆశ్రమానికి చేరుకునే లోపే అత్యంత రహస్యంగా, వేగంగా ఆమె అనుచరులు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అలా ఒక అద్భుతమైన సామ్రాజ్య వ్యతిరేక పోరాటం ముగిసింది. ఒక చిన్న రాజ్యపు పాలకురాలు ఒక మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించిన తీరు నిజంగా అసాధారణం. ఖచ్చితంగా. అయితే ఈ విశ్లేషణ ద్వారా మనం కేవలం గతంలో జరిగిన ఒక యుద్ధాన్ని మాత్రమే చూడకూడదు. అవును. ఈనాటి సమాజానికి, నాయకత్వానికి ఈ చరిత్ర నుండి ఎన్నో పాఠాలున్నాయి. పరిమితమైన వనరులున్నప్పుడు అధైర్యపడకుండా ఉన్న వాటితోనే అత్యుత్తమమైన వ్యూహాన్ని ఎలా నిర్మించాలో ఈ కథ మనకు చెబుతోంది. మతం, కులం, లింగభేదం లేకుండా ప్రజలందరినీ ఒకే లక్ష్యం వైపు నడిపించిన ఆ ఇంక్లూసివ్ లీడర్షిప్ నేటి తరానికి ఎంతో అవసరం. నిజమే. కేవలం ఆవేశంతో కాకుండా కల్పి నుండి గ్వాలియర్ వైపు వేసిన ఆచరణాత్మకమైన అడుగులు ఒక ఆదర్శ నాయకత్వానికి నిదర్శనం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీన్ని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఈ మొత్తం విశ్లేషణను ఒక పెద్ద క్యాన్వాస్ మీద చూస్తే అప్పట్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన భారతీయ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాలకే పరిమితమై విడివిడిగా పోరాడారు కదా. అవును. ఒకవేళ నానాసాహెబ్, తాంత్యాతోపే ఇంకా ఇతర ప్రాంతీయ రాజులు లక్ష్మీబాయిలాగా ఆలోచించి ఉంటే, అంటే ఆ గ్వాలియర్ వ్యూహం లాంటి ఒక సమన్వయ కూటమిని ఒక ఏడాది ముందే ప్రారంభించి ఉంటే అంటారా? అవును. బ్రిటిష్ బలగాలు పూర్తిస్థాయిలో కోల్పోకముందే ఈ భారతీయ పాలకులంతా ఏకమై ఒకే సమయంలో తిరుగుబాటు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? వావ్! నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయమే.
బహుశా ఒక శతాబ్దం ముందే మనం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టి ఉండేవాళ్లమేమో. అదే జరిగితే ఈరోజు భారత ఉపఖండం యొక్క భౌగోళిక, రాజకీయ, ఆర్థిక చరిత్ర ఎంత భిన్నంగా ఉండేదో కదా. ఖచ్చితంగా. ఈ ప్రశ్నను అలా ఉంచుతూ, చరిత్ర కేవలం గతాన్ని మాత్రమే కాదు, ఐకమత్యం లేకపోతే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో భవిష్యత్తుకు గుణపాఠంగా నేర్పుతుంది అని అర్థం చేసుకోవాలి. ముమ్మాటికి నిజం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా చరిత్రలోని ఒక గొప్ప పోరాటం, దాని వెనుక ఉన్న వ్యూహాలు స్పష్టమయ్యాయని ఆశిద్దాం. ముఖచిత్రాల వెనుక ఉన్న అసలు వాస్తవాలను వెలికితీసే